చెప్పింది నాకు అర్థమైంది. కానీ ఇక్కడ విష్ణు చెప్తుంది ఏంటంటే పెద్దింటి అమ్మాయి అఘోరి ఫోన్ చేసి హలో అంటే తప్ప అమ్మాయి తినదు, అంతలా అట్రాక్ట్ చేసింది ఆమెని, అంతలా ఆమెని వశం చేసుకుంది. ఇప్పుడు ఆ డబ్బులు చూపించి లగ్జరియస్ లైఫ్ చూపించి వర్షని అట్రాక్ట్ చేసింది. 10 లక్షల రూపాయలు తీసుకునేంత ఏం పూజలు ఉంటాయని, ఎటువంటి పూజలు అవి? నేను అడగలేదు, అది వేసింది కూడా ఎవరో కాదు, ఓకేనా? వాళ్ళ పేర్లు చెప్పను. వాళ్ళు వేసింది కూడా ఆమె అకౌంట్లోకి వెళ్ళి కూడా కాదు, అది వేరే వాళ్ళు పూజ చేయించుకున్నారు, వేరే వాళ్ళు నా అకౌంట్లో వేశారు, అది జరిగింది, ఓకేనా? 10 లక్షల రూపాయల? 10 లక్షల రూపాయల కాదు, 10 లక్షల రూపాయల 9,40,000 ఏమో వేశారు. అది వాళ్ళు దక్షిణ రూపంలో వేసుకున్నారు. ఓకే, మరి సో ఆ డబ్బులు చూపించే వర్షని అట్రాక్ట్ చేసింది అని చెప్పి అని అంటున్నాడు ఆయన. ఆ డబ్బులు నేను ఎక్కడెక్కడ పంచానో అందరికీ తెలుసు. అంటే పంచేశారా వాటిని? నానా మీరు కొన్ని ఫేస్బుక్లలో అల్లీలో చూడండి, మొన్నటిదాకా అనాథాశ్రమాలకు వెళ్ళి నా వంతుగా నేను అందరికి రైస్ బ్యాగులు అవి ఇస్తూ అందరికి నేను పంచి పెట్టాను తప్ప ఒక్క రూపాయి నేను తినలేదు. అదే 10 లక్షలు నేను అలాంటివి కోరుకుని ఉంటే నేను ఈ పాటికి ఇదే ఇప్పుడు నేను 100 గజాలు అంటున్నాను, 150 గజాలు కూర్చుంటే అంటున్నా కదా, ఇదే కొనుక్కొని ఉండొచ్చు. నా తల్లిదండ్రికి చిన్న ఏదో ఒకటి కొనియచ్చు, కానీ ఆ ఆశలు లేవు నాన్న నాకు. వాళ్ళు వేసిన మాట వాస్తవం, వాళ్ళు దక్షిణ రూపం లేచిల్లో పూజ చేశాను, అంతవరకే. దట్ ఈస్ కామన్. అది నేనే కాదు, ఏ గురువు అయినా సరే జనరల్ గా ఇటువంటి పూజలు చేస్తారు మీరు. సరే, ఇటువంటి పూజలు చేస్తారు జనరల్ గా అయితే. నేను చెప్పాను నాన్న, నేనెందుకు చెప్తాను బహిరంగంగా? నాకేం అవసరం? ఇప్పుడు నేను కాశీలో ఉన్నాను, మీరు ఫ్రీగా పూజలు చేస్తుంటారు కాబట్టి నిజంగానే సమస్య ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్ గా మీ దగ్గరకు వస్తే సమస్య తీరుతుంటే కొంత సమాజానికి కూడా మెరుగు ఉపయోగపడుతుంది కదా. తీరుతుందో లేదో నేను ఇప్పుడు మన ఆర్టీవీ తరఫున చెప్తున్నా కదా, వాళ్ళు వచ్చి నా దగ్గరికి ఏమి తీసుకురావద్దు. వాళ్ళు వచ్చి పూజ అయిపోయిన తర్వాత సమ్ డేస్ లో తీరకపోతే ఇదే ఆర్టీవీ ముంగడికి వచ్చి చెప్పుకోమనండి. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఓకేనా? సో మీకు ఛాలెంజ్ చేయలేను. రైట్. మీకు ఇంకొక విషయం, విష్ణు మరొక విషయం కూడా చెప్పుకొచ్చాడు. నేను కొన్ని విషయాలు డైరెక్ట్ గా చెప్పదలుచుకోలేదు. నేను ఒకసారి విష్ణు మాటలను విందాం మళ్ళీ. PCR నానా ఈ ఆరోపణల గురించి మాట్లాడారు లాస్ట్ లో కంక్లూడ్ చేస్తాను. రేపే మీకు పార్సల్ చేసి పంపించేస్తారు. తాగిద్ది ఆవిడ, నోట్లో బాటిల్ పట్టుకొని పైకి లేపేసి తాగుతుంది. ఎంగిల్ అనేది కట్ చేయండి, సరిపోయింది. తనకు అర్థమై ఉంటది, అఘోరి గారికి అర్థమై ఉంటది. నేనే చెప్పిన కదా నాన్న, ప్రతి ఒక్క అఘోరి భోగ్ అంటే కాలభైరవుడికి అభిషేకం జరుగుతాడు, మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, మాంసం తింటాడు, ఓకేనా? మీకుందా అలవాటు? విష్ణు చెప్పిన మాట నిజమేనా? 100% ఉంది. లేదని నేనెందుకు అబద్ధం చెప్పాను? మద్యం సేవిస్తారు? నేను స్మోక్ చేస్తాను, ఆల్కహాల్ తీసుకుంటాను, నాన్ వెజ్ తింటాను, దాంట్లో ఏం తప్పులేదే. ఇలా వెజిటేరియన్ అఘోరీస్ ఉంటారు, నాన్ వెజిటేరియన్ అఘోరీస్ కూడా ఉంటారు, అందులో తప్పులేదు. అది వ్యక్తిగతం, అది మీకే ఎందుకు అంటున్నా నేను. ఇప్పుడు మేము కాలభైరవుడికి మధ్యమే అభిషేకం. అవును, అది నిజంగానే వ్యక్తిగతం, కానీ అది వ్యక్తిగతమే, కానీ అటువంటి చేసే వీళ్ళందరినీ లోబరుచుకుంటుంది అని విష్ణు ఆరోపణ. అది ఆరోపణలు చేసుకొనివ్వండి. ఇప్పుడు నేను ఒక్కనేనా? ఎంతో మంది అఘోరులు గంజాయి తాగుతున్నారు. నేను గంజాయి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను సిగరెట్ తాగుతా, భోగు రూపంలో నేను మందు తాగుతా. దానికి మీకు సంబంధం ఏంటి? అది నా ఇష్టం, నాకు సాధనలో నాది నేను చేస్తున్నా, దాన్ని అడిగే రైట్స్ లేవు నీకు, అంతే. నేను చెప్తున్నా కదా, నేను మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను, నేను మాంసం కూడా తింటాను. దట్ ఈస్ మై ఒపీనియన్. అది నా సాధనల పరంగా అవుతున్నాయి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను క్వశ్చన్. ఫస్ట్ నుంచి మొదటి నుంచి అడుగుతుంది ఒకటే, మీరు మొదటి నుంచి పెట్టుకున్న లక్ష్యాలు ఏమైపోయాయి? సనాతన ధర్మం ఎక్కడి వరకు వచ్చింది? అంటే మీతో పాటు ఇంకా భాగస్వాములుగా ఉన్నారా, లేకపోతే ఏంటి, ఎలా జరుగుతోంది, మీ పోరాటం ఎలా కొనసాగుతోంది? మధ్యలో ఇప్పుడు విష్ణు వర్షిని అనే అంశం తెర మీదకి వచ్చిన తర్వాత మీ పైన ఆరోపణలే తప్ప మీరు ఎక్కడ కూడా డైరెక్ట్గా దేవాలయాలకు వెళ్ళినట్టు కానీ, ఆడవారు ఎక్కడైనా నిజంగా జరిగితే కాపాడినట్టుగా కానీ ఏం కనిపించడం లేదు. ఈ మధ్య చాలా సంఘటనలు జరిగాయి, ఎక్కడ కూడా మీ ప్రత్యక్ష పాత్ర లేదు అక్కడ. నానా నేను ఆల్రెడీ మన ఆర్టీవీలో చెప్పాను, 12 జ్యోతిర్లింగాల దర్శనానికి, నా పూజలకు, నా శ్మశాన పూజలకు నేను బయలుదేరినా. నేను ఇక్కడ నుండి ఈ శ్మశాన పూజల నుండి కూడా నేను ఎలా చేయాలో అలా చేసుకొని నేను కొద్దిగా నేను ఇప్పుడు మొన్న జరిగింది ఒక ఆడపిల్ల మీద 7 దాని మీద స్పందించాలి. ఇప్పుడు 400 ఎకరాలు దాని మీద ఇప్పుడు మళ్ళీ నేను వచ్చిన తర్వాత స్పందించచ్చు, కానీ ఇక్కడ మొత్తం నెగిటివ్ జరిగేటప్పుడు నేను దైవ దర్శనాలకు ఒక కార్యక్రమం పెట్టుకుందంటే దాన్ని నేను వెనుకడికి వేయను, ఓకేనా? ఇవి ఎప్పుడు ఉండేటివే, కానీ ఇప్పుడు కాకపోయినా రేపన్నా నేను ధర్మం గురించి పోరాడుతూ ఇప్పుడు నేను 12 జ్యోతిర్లింగాలు అనుకొని
వచ్చాను కదా, నేను ఇది ఫినిష్ చేయాలి. ఫస్ట్ ఇది కార్యక్రమం ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ నేను అది చేయాలి. ఓకే. సో నిన్న మీద ఒక వీడియో చూసాను, నిన్న మీద ఒక వీడియో చూసాను, ఆర్టీలో కూడా ప్లే చేశాము. నేను నా పైన వస్తున్న ఆరోపణలన్నింటికి సమాధానం చెప్తాను, అవసరమైతే నేను మంత్రాలు చేసి వారిని ఖండిస్తాను, కఠినంగా చర్యలు తీసుకుంటాను అంటున్నారు కదా. నిజంగా ఇటువంటి దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి ఈరోజు ఉదయం ఒక ఇన్సిడెంట్ మీకు దృష్టి తీసుకొస్తాను నేను. గర్భిణీ స్త్రీ తన భర్తకు తనకు మధ్య విభేదం ఉంటే బండరాత్తో ఆ గర్భిణీ స్త్రీ పైన మోదీ ఆయన చంపేశాడు, ఆమె కొంత కోమాలకు వెళ్ళిపోయింది. ఈరోజు మేడ్చల్లో కూడా ఒక ట్రైన్లో, అంటే కొన్ని ఇన్సిడెంట్ చెప్తున్నాను మీకు, ఉదాహరణకి ఈ 2 రోజులు జరిగినవి. ట్రైన్లో నుంచి ఒక అమ్మాయి దూకేయడం, అత్యాచారం చేస్తాను, ఇంకో వ్యక్తి ప్రయత్నం చేయడం, ఇలా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మీ మంత్రాలు, మీ శక్తులు, మీకున్నటువంటి పూజలు, పవర్స్ అన్నీ కూడా అటువంటి వాళ్ళ ఆలోచన మార్చడం, అటువంటి వారిని ఖండించడం లేవా? నానా ఇదే క్వశ్చన్ చాలా మంది అఘోరులు అడిగిండ్రు. ఓకేనా, చాలా మంది మీడియా వాళ్ళు అడిగారు. నేను చెప్తున్నా విన్నానా, మా గురువు గారిని కూడా అడిగిన వాళ్ళు కూడా చాలా మంది. అయితే నేను ఇక్కడ ఏమంటున్నా, నా కళ్ళ ముందు ఏదైతే జరుగుతుందో దాన్ని, నేను ఏదైతే చేస్తానో దాన్ని మాత్రమే. లోకమంతా కాదు అని నేను మళ్ళీ చెప్తున్నాను, లోకమంతా కాదు. నేను డైరెక్ట్ చెప్తున్నా కదా, లోకమంతా కాదు. నేను ఎప్పుడైతే ఇప్పుడు నేను కాశీలో ఉన్నాను, కాశీ దగ్గర నా సరౌండింగ్ మాత్రమే నాకు కావాలి. నేను ఇక్కడ కూర్చొని హైదరాబాద్ తో, నేను ఇక్కడ కూర్చుంది విజయవాడలో కాదు. ఓకేనా, మీ కళ్ళ ముందు జరిగిన వాటిని మాత్రమే మీరు ఖండిస్తారు, మీ కళ్ళ ముందు జరిగిన వాటిని మాత్రమే మీరు కాపాడతారు. ఒక మాట వినండి నాన్న, నేను సూటే చెప్తా. ఇక్కడ కూర్చొని విజయవాడ హైదరాబాద్ తో కాదు, ఇక్కడ నేను ఎక్కడైతే ఉన్నానో ఆ సరౌండింగ్ నాకు కావాలి. కానీ నేను సాక్షాత్తు భగవంతుని కాదు, భగవంతుని భక్తుని, ఆయన సేవకుని. కాబట్టి నాకున్న దాంతో నేను నా సరౌండింగ్ లో, నేను ఎప్పుడు ఏ సరౌండింగ్ ఉంటే ఆ సరౌండింగ్ గురించి ఆలోచిస్తాను, ఆ సరౌండింగ్ నేను మీరు నిజంగా చాలా మంచిగా అడిగారు, ప్రజలకు కూడా తెలియాలి. ఇక్కడ ఉండి అన్ని శక్తులు ఉన్నాయి అంటుంది కదా, అంత పెద్ద పెద్ద పూజలు శ్మశానాలకు వెళ్తున్నాయి కదా, మరి ఇక్కడ జరిగిన వీటిని ఆపచ్చు కదా అంటే అది సాక్షాత్తం భగవంతుడే ఆపాలి. రైట్. అయితే మీరు మీ కళ్ళ ముందు జరిగిన వాటిని కాపాడగలుగుతారు, వాటిని ఖండించగలుగుతారు. మరి ఎక్కడ విష్ణు అనే వ్యక్తి వర్షిని కొట్టగా మీరు చూసారా? విష్ణు అనే వ్యక్తి వర్షిని పైన దాడి చేయడం మీరు చూసారా? 100% మీరు చూసారా? ప్రత్యక్షంగా మీరు చూసారా? అదేనా మొన్న చేతులు పట్టి ఇలా చేసింది ఇక్కడ కాదమ్మా, గతంలోనే జరిగింది. అక్కడ రాజేష్ నాథ్ అఘోరి అనే ఒక వ్యక్తి పైన కూడా ఆరోపణలు వచ్చిన సమయంలో అన్ని మీరు ప్రత్యక్షంగా చూసారా అని అడుగుతున్నా. నేను ప్రత్యక్షంగా చూడలే, ఆడపిల్ల ఆమె చెప్పుకుంది, నేను ప్రత్యక్షంగా చూడలే. ప్రత్యక్షంగా చూస్తే నేనెందుకు కూరుకుంటా? ఆడపిల్లల గురించే పోరాడేది. అదే నేను అడుగుతున్నా, ఇవన్నీ సమస్యలు ఖండించలేనా? ఇవన్నీ సమస్యలు దాని కిందకే వస్తాయి కదా. ఇప్పుడు ఆ రోజు ప్రత్యక్షంగా చూడలేదు, మీరు ఖండించారు. వర్షం విషయంలో ఏ రకంగా అయితే వ్యవహరించారో, నిజంగా మీకు ఆ రకంగానే ముందుకు వెళ్ళే ఆలోచనలు ఉంటే అన్ని విషయాలపైన కూడా మీరు ఏదో ఏమంటారు, మీకున్నటువంటి శక్తులను మీరు అడిగేది ఏదైతే అడగాలో అది అడుగుతున్నారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు అయినా నా ముంగట చెయ్యేస్తే నేను ఎలా ఊరుకుంటాను నాన్న? ఆడపిల్లే కదా, ఎలా ఊరుకుంటాను? అక్కడ నాకు తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు కదా, రాజేష్ నాథ్ అఘోరి పైన కంప్లైంట్ ఇచ్చారు కదా వర్షిని విషయంలో. వర్షిని విషయంలో ఎందుకు ఇచ్చామన్నది అది ఆమెకు జరిగిన అన్యాయం ఆమె నా దగ్గర చెప్పింది. ఎగ్జాక్ట్లీ ఆ రకంగానే ఇంకా చాలా మంది అమ్మాయిలు కూడా మోసపోతున్నారు. కాబట్టి మీ లక్ష్యం అత్యాచారాలపైన, అఘాయిత్యాలపైన, అమ్మాయిలపై అరాచకాలపైన కాపాడే లక్ష్యం ఉంటే వర్షిని ఒక్కరే కాదు, అందరూ ఉన్నారు. ఈ అందరి విషయాల్లో కూడా ఆ రకంగానే కఠినంగా వ్యవహరించాలనే ఆలోచన. కానీ వ్యవహరిస్తాను కూడా. నేను ఇప్పుడు కాశీలో ఉంటే కాశీ వ్యవహారాలు మాత్రమే చూస్తా. ఓకేనా, హైదరాబాద్ వ్యవహారాలకు నేను అక్కడికి వచ్చిన తర్వాత స్పందిస్తా. ఇక్కడ నుండి అక్కడికి స్పందించడం కాదు. స్పందించడం అందరూ స్పందిస్తారు. మహిళా సంఘాలు ఉన్నాయి, లేకుంటే సమాజం ఉంది, సంఘాలు ఉన్నాయి. అదే నానా, నా పోరాటం అంతా వేరే ఉంటది. నాకు పోయినా పర్లేదు, బట్ నా అంతా వేరే ఉంటది. నాకు దేని మీద ఆశ లేదు, దేని మీద ఏది లేదు. నేను పోయినా పర్లేదు, ఈ సెకండ్ పోవడానికి కూడా సిద్ధం. బట్ నేను కంపల్సరీ నా పోరాటం ఆపలేదు. మీరు అన్నట్టుగా ఇక్కడ నుండి అక్కడ కాపాడాలంటే అది ఎవరి వల్ల కాదు, నా వల్ల కాదు, ఇంకెంత పెద్ద ఎవరి వల్ల కూడా కాదు, భగవంతుని వల్లనే అవుతుంది. నేను నా సరౌండింగ్ లో మాత్రం కాపాడుకోగలుగుతాను, నా సరౌండింగ్ లో పోరాడతాను. ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఇక్కడ పోరాడతాను. నేను ఒక విషయం అడగొచ్చా? ఇంట్రెస్టింగ్, లైవ్ లో ఫర్ ది ఫస్ట్ టైం మిమ్మల్ని ఎవరు అడుగుంటారు, లైవ్ లో డైరెక్ట్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. నేను మీకు శక్తులు ఉన్నాయని చెప్తున్నారు, ఏవో నాకు తెలియదు. నేను మాత్రం వాటిని ఎంత మేర విశ్వసించాలనో నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. కానీ ఇక్కడ ఒక విషయం, అంటే కొన్ని చిన్న విషయాలు మాత్రమే. సో ఇప్పటికే
చాలా ఎగ్జైటింగ్. అటు ఏపీ గవర్నమెంట్ వచ్చేసి సుమారుగా అటు ఇటుగా ఏడాది కావస్తోంది, ఇంకొక 1 monthలో. తెలంగాణలో 1.5 year పూర్తి చేసుకుంది. ఈ గవర్నెన్స్ పైన మీకు ఫ్యూచర్లో ఏం కాబోతుందని చెప్పగలుగుతారా? తెలంగాణలో చాలా నిరుద్యోగ సమస్య ఉన్నది, విద్యార్థులు. నాకు ఈ రాజకీయాలలో ఇలాంటి రాజకీయాలు కాదు, ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉండబోతోంది? ఐ డోంట్ కేర్ ఇన్ రాజకీయాలు. అదే మనం ఏమంటారు, రాజకీయాల గురించి చెప్పలేదు, ముఖ్యమంత్రి గురించి అడగట్లేదు నేను. రాజకీయ దరిద్రం గురించి నేను మాట్లాడలేను, ఓకేనా? నాకు వద్దు కూడా. రైట్. బర్డ్ ఫ్లూ అనేది ఒకటి పెద్ద వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా ఉంది. అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం. ఇక్కడ రాజకీయం లేదు. ఇక్కడ ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎప్పుడు తగ్గుతుంది, ప్రజలు దాని నుంచి ఎప్పుడు బయటపడవచ్చు?